మూసీ ప్రక్షాళన ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు సైతం ప్రజలతో మమేకమవుతూ మూసీ పరివాహిక ప్రాంత ప్రజలను ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై బురద జల్లడమే టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు తోచింది మాట్లాడేస్తూ అడ్డంగా బుక్కైపోతున్నారు. మాజీ మంత్రులే తలో మాట మాట్లాడటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రాథమికంగా మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహిస్తూ అర్హుల వివరాలపై ఆరా తీస్తోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై బీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు మాజీ మంత్రులు వేరువేరు కామెంట్స్ చేయటం హాట్ టాపిక్ గా మారుతోంది. నోరుంది కదా అని తోచింది మాట్లాడేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై బురద జల్లటమే టార్గెట్ గా ఏదో ఒకటి అనేస్తూ ప్రజల ఎమోషన్ తో ఆడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై తలో మాట మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు కార్ పార్టీ నేతలు. దీంతో సామాన్య ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం షాక్ అవుతున్నారని టాక్ నడుస్తోంది. సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ ఇళ్లను పేదవాళ్లకివ్వాలన్నారు కేటీఆర్. గతంలో పునరావాస శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియా సాక్షిగా చెప్పిన మాటలివి. ఈ ప్రభుత్వానికి మనసుంటే నేను డిమాండ్ చేసినట్లు 40,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి మొదలు ఇచ్చి అలా గృహప్రవేశం చేయించు. తాళాలు ఇచ్చుడు, కాగితాలు ఇచ్చుడు కాదు, గృహప్రవేశం చేయించు. వాళ్ళ ఆడికెళ్ళి మొత్తం సామాన్లు తీసుకుపోయి సర్దుకుంటాడు చెయ్యి. అట్లయినాక కావాలంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి. కానీ మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం కేటీఆర్ కామెంట్స్ కి పూర్తి భిన్నంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా లేవని బాంబు పేల్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శివారు ప్రాంతాల్లో అది కూడా అరకొర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. తలసాని ఈ రకంగా మాట్లాడటం ప్రజలనే కాకుండా కార్ పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా విస్మయానికి గురి చేస్తోంది. నిజంగా 16,000 ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపించండి, ప్రెస్కు రిలీజ్ చేయండి. మోసం చేస్తారు ప్రజల్ని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు. అనవసరంగా మోసం చేసి ఈరోజు 16,000 ఇండ్లు మీకు రిహాబిటేషన్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడనో జియాగూడ ప్రాంతం కానీ, లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ, ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇండ్లల్లో కొన్ని ఇండ్లే మిగిలినాయి. అంటే మొత్తం కలిపితే 700-800 కూడా లేవు. కానీ వీళ్ళు 16,000 ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ. మూసీ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇచ్చిన మాట మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూసీ నిర్వాసితుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇప్పటికే పలు కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరుకున్నారు. సంబంధిత అధికారులు మూసీ నిర్వాసితులకు సహాయ సహకారాలు అందిస్తూ ఇళ్లు అప్పగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో కరెంట్, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు జిల్లా కలెక్టర్కు సన్మానం చేశారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై హైడ్రా కమిషనర్ ఓ కీలక ట్వీట్ చేశారు. మూసీ నదికి ఇరువైపుల సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేయటం లేదన్నారు. అక్కడి ఇళ్లపై కూడా మార్కింగ్ చేస్తుంది హైడ్రా అధికారులు కాదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్ అన్నారు. దీన్ని రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
కూల్చివేతల్ని బూచీగా చూపి బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని అంతా ఫైర్ అవుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో వారికే క్లారిటీ లేనట్టు మాజీ మంత్రులే తలో మాట మాట్లాడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.